శేఖర్ గారు ఒక్క నిమిషం ఆగండి. శేఖర్ గారు మళ్ళీ మాట రాగండి, మీరు ఒక్క నిమిషం ఆగండి. మనతో పాటు బీజేపీ యూత్ లీడర్ కొట్టే మల్లికార్జున గారు ఉన్నారు. మల్లికార్జున గారు ఇక్కడ 2 విషయాలు మీరు స్పష్టం చేయాల్సి ఉంటుంది. మొదటిది ఏంటంటే, ఈరోజు శ్వేతపత్రంలో కూడా దాదాపు 23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్టుగా శ్వేతపత్రం రిలీజ్ చేశారు. కానీ సెంట్రల్ కేంద్ర మంత్రి అధికారపూర్వకంగా 6 లక్షల కోట్లు సంథింగ్ చేంజ్ వచ్చింది, సబ్జెక్టు కరెక్షన్ చెప్పారు. దాంతోపాటుగా 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసామని చెప్తున్నారు వీళ్ళు. దానికి కూడా మీ కేంద్ర ప్రభుత్వమే 6 లక్షల ఉద్యోగాలు కాదు, దాదాపుగా 22,000 ఉద్యోగాలు మాత్రమే వచ్చినాయని చెప్తున్నారు. ఏంటి గణాంకాలకి ఇంత తేడా? మీ కేంద్ర ప్రభుత్వం చెప్పేవాటికి, రాష్ట్ర ప్రభుత్వం చెప్పేవాటికి ఏం జరుగుతుంది అసలు? ముందుగా డిబేట్లో పాల్గొన్నటువంటి పెద్దలకు అందరికీ నమస్కారాలండి. ఈరోజు మనం చూస్తే ప్రోగ్రెస్ రిపోర్ట్ కింద గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి యొక్క అభివృద్ధి, అంటే 2014 నుంచి 2019 మధ్య జరిగినటువంటి అభివృద్ధి కావచ్చు, మరియు 2024 నుంచి 2026 మధ్య జరిగినటువంటి డబుల్ ఇంజన్ సర్కార్, ట్రిపుల్ ఇంజన్ గ్రోత్ అనేది నినాదంతో పాటు, అదేవిధంగా 2019 నుంచి 2024 మధ్యన వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగినటువంటి అక్కడ విధ్వంసం గురించి స్పష్టంగా ఈరోజు మాట్లాడడం జరిగింది. ఈరోజు ఒకటి స్పష్టంగా చెప్తున్నాం, గౌరవ వైఎస్ఆర్సీపీ స్పోక్ పర్సన్స్ మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా గౌరవ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారు ఇందాక మాట్లాడడం జరిగింది. నిజంగా వారి వ్యాఖ్యలు చూస్తే నవ్వొస్తుంది. ఈరోజు నేను ఫార్మర్ సివిల్స్ యాస్పిరెంట్ స్టూడెంట్గా మాట్లాడుతున్నా, అలాగే బీజేపీ యువ నాయకులుగా మాట్లాడుతున్నా. ఈరోజు ఒకటి చూస్తే మన ఆంధ్రప్రదేశ్ నిజంగా విధ్వంసంగా 2019 నుంచి 2024 మధ్యన జరిగిందని చెప్పొచ్చు. ఏదైతే ఆర్థికంగా మనం చూసుకుంటే, ఎకనామిక్ టర్మ్స్లో చూసుకుంటే జీడిపి దేశంలో ఉంటుంది. ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో జరిగినటువంటి వస్తువుల యొక్క వాల్యూని జీడిపి అంటారు. ఒక రాష్ట్రంలో ఒక సంవత్సరంలో జరిగినటువంటి దాని యొక్క అంతిమ విలువలు గ్రాస్ వాల్యూ యాడెడ్ అంటే జిఎస్డిపి అంటారు. ఈరోజు స్పష్టంగా ఎందుకు ఈరోజు లెక్కల గారడీలు ఎందుకు తప్పుతున్నాయంటే, వైఎస్ఆర్సీపీ హయాంలో దాదాపు 2019 నుంచి 2024 హయాంలో 2 సంవత్సరాలు కోవిడ్ పక్కన పెడితే, మిగతా సంవత్సరాలు కావచ్చు, కోవిడ్ ముందు కావచ్చు, కోవిడ్ తర్వాత మొత్తం వెల్ఫేర్ మీదనే ఆధారపడింది, కేవలం సంక్షేమం మీదనే ఆధారపడింది. అభివృద్ధి అనేది గాలికి వదిలేసింది. నెక్స్ట్ ప్రస్తుత ప్రభుత్వము సంక్షేమం అభివృద్ధిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నాయి. ఎందుకు వైఎస్ఆర్సీపీ హయాంలో మీకు 11 సీట్లు రావడానికి కూడా ఒక రీజన్ ఏంటంటే అంకెల గారడీలు కూడా కాదు సార్. ఎందుకంటే వాళ్ళు భూమాఫియా, గ్రావెల్ మాఫియా, గ్రానైట్ మాఫియా, లిక్కర్ మాఫియా, ఇతర భూ కబ్జాలు, అన్యాయాలు, అక్రమాలు ఇవన్నీ చేశారు. ఇంకొకటి నిధులు డైవర్సిఫికేషన్ జరిగింది 100%. ఎంజీఎన్ఆర్జీఎస్ గతంలో, ఇప్పుడు విబి రామ్జీ కేంద్రం యొక్క నిధులు డైవర్సిఫికేషన్ చేసి రాష్ట్రంలో అభివృద్ధి చేయలేదు. మీరు చెప్పిన దాని ప్రకారం నిధులు డైవర్ట్ జరిగినాయి అనుకుందాము. మీరు ఇందాక చెప్పారు కదా, డబుల్ ఇంజన్ ట్రిపుల్ గ్రోత్ అనేది చెప్పారు కదా. సో అంత స్థాయిలో మీరు ఉన్నప్పుడు మరి దీనిపై ఎందుకు ఒక ఎంక్వైరీ కమిటీ చేయడం కానీ, సిబిఐ దర్యాప్తు చేయడం కానీ, ఈడీ దర్యాప్తు కానీ, కేసులు పెడతాం ఎందుకు చేయాలి 2 ఏళ్లలో? మీరు సార్ మీడియా పరంగా విఘ్నులు మీరందరూ. కేంద్ర ప్రభుత్వం ఎప్పటికైనా కోఫెడరేషన్లో భాగంగా రాష్ట్రాలకు సహకరిస్తుంది. అదేవిధంగా మేము ఈరోజు మిత్రపక్షంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాం కాబట్టి డైరెక్ట్గా డబుల్ ఇంజన్ సర్కార్కి సంక్షేమ నిధులు ఇస్తున్నాం. అంటే ఇక్కడ అధికారంలో ఉంటే డైరెక్ట్గా ఫండ్స్ వస్తాయి, అధికారంలో లేకపోతే ఇండైరెక్ట్గా ఫండ్స్ కోఫెడరలిజంలో భాగంగా వస్తుంది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? ప్రస్తుత ప్రభుత్వము నిజంగా సంక్షేమం ఇప్పటి వరకే 1,49,000 కోట్లు ఇచ్చాము. అదేవిధంగా అభివృద్ధికి 1,33,000 కోట్లు ఈరోజు మేము సంక్షేమము అభివృద్ధి 2 కళ్ళ జోడింపుగా చేశాం కాబట్టి డెవలప్మెంట్ దిశగా ముందుకెళ్తుందని చెప్పారు. స్పష్టంగా ఇంకొకటి సార్, ఏపీలో అప్పులు నిజంగా పెరుగుతున్న మాట వాస్తవమే. ఎందుకంటే 2019 నుంచి 2024 మధ్యన చూసుకుంటే మనకు 2014 నుంచి 2019లో 28.37% పెరిగింది. 2019 నుంచి 2024 మధ్యన సగటున 5.46% పెరిగింది. అదేవిధంగా 2024 తర్వాత అంటే ఇప్పుడు సగటున 2.37% ఎందుకు పెరిగిందంటే, గత ప్రభుత్వం చేసినటువంటి వ్యవస్థ నిర్వీర్యం కావచ్చు, అప్పులు కావచ్చు. ఇంకొకటి హాస్యాస్పదంగా ఈ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వట్లేదని చెప్పేసి మల్లాది విష్ణు గారు మాట్లాడడం విడ్డూరం. ఎందుకంటే గత ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగస్తులకు కూడా జీతాలు పడలేదు సార్ సరైన టైంలో. అదొకటి. అన్ని రకాల వ్యవస్థలను నిర్వీర్యం చేశారు. ఇంకోటి, ప్రస్తుత ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పారు, డీసెంట్రలైజేషన్ పేరుతో అంటే ప్రాంతాల యొక్క వికేంద్రీకరణ అభివృద్ధి పేరు మీదుగా గత ప్రభుత్వం 3 రాజధానుల పేరుతో మాయ చేసి రాష్ట్రంలో రాజధాని కూడా లేకుండా చేసి, ఇప్పుడు వైజాగ్లో ఫైనాన్షియల్ క్యాపిటల్, విజయవాడలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, అదేవిధంగా మా కర్నూలులో లా క్యాపిటల్, జ్యుడిషియల్ క్యాపిటల్ తీసుకొస్తామని చెప్పేసి ఏ రాజధానిని కూడా డెవలప్మెంట్ చేయలేదు సార్ ప్రస్తుత ప్రభుత్వం. ఎన్డీఏ కూటమి అధికార వికేంద్రీకరణతో పాటు అన్ని రకాల ప్రాంతాలను, అంటే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చూస్తే 4 రకాల జోన్లు ఉంటాయి సార్.
రాయలసీమ జోన్ కావచ్చు, అదేవిధంగా కోస్తాంధ్ర జోన్ కావచ్చు, గోదావరి జోన్ కావచ్చు, ఉత్తరాంధ్ర జోన్, ఈ అన్ని రకాల జోన్లను డెవలప్మెంట్ చేసే విధంగా, అన్ని రకాల ప్రాంతాలు అభివృద్ధి చెందే విధంగా ముందుకెళ్తున్నారు సార్. దానికి సింపుల్ ఎగ్జాంపుల్ సార్, ఈరోజు ప్రస్తుత ప్రభుత్వం అధికారం అన్ని రకాల యొక్క ప్రాంతాల యొక్క అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తుందని చెప్పి స్పష్టంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పేర్కొన్నారు. దానికి నిదర్శనమే గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారు. ఈరోజు డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది కాబట్టి ఇక్కడ నరేంద్ర మోదీ గారు చొరవతో, అదేవిధంగా ఇక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి చొరవతో, ముఖ్యంగా మా రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు మాధవన్న గారి చొరవతో ఈరోజు స్పష్టమైన నిధులు వస్తున్నాయి సార్. ముఖ్యంగా మొన్ననే చూసాం సార్, లెట్ మీ కంప్లీట్. మొన్ననే చూసాం మనం అల్లూరు సీతారామరాజు ఎయిర్పోర్ట్కి దాదాపు దేశంలోనే బ్రిటిష్ వాళ్ళను కూడా గడగడలాడించినటువంటి మన్యం వీరుడు అల్లూరు సీతారామరాజు గారి పేరిట భోగాపురం ఎయిర్పోర్ట్తో 5,640 కోట్లకు పైగా ఇచ్చారు. ఇతర ప్రాంతాల వర్చువల్కి కూడా శంకుస్థాపన చేశారు. అంటే దాదాపు 17,640 కోట్లతో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అన్ని రకాల ప్రాంతాల అభివృద్ధి చేస్తున్నారు సార్. ముఖ్యంగా ఈరోజు ప్రాంతాల యొక్క అభివృద్ధి లక్ష్యంగానే అమరావతి ఎకనామిక్ రీజన్లో భాగంగా 1,00,000 కోట్లతో రిలయన్స్ కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టు తీసుకొచ్చారు సార్. అదేవిధంగా విశాఖ ఎకనామిక్ రీజన్లో భాగంగా 49 ప్రాజెక్టులు తీసుకొచ్చి 10 లక్షల పెట్టుబడులు తీసుకొచ్చారు. 24 లక్షల జాబులు రాబోతున్నాయి అని చెప్పారు. ముఖ్యంగా 2032 నాటికి 10 లక్షల జాబ్స్ రాబోతున్నాయి సార్. ఇది వరల్డ్ రికార్డ్. అదేవిధంగా చూసుకుంటే సార్, రాయలసీమ వాసిగా ఈరోజు నేను గర్వపడుతున్నాం. దేశంలోనే తిరుపతిని ఎకనామిక్ రీజన్గా తీసుకుపోతున్నారు. ఈరోజు జిఎస్డిపిని చూసుకుంటే రాష్ట్రంలో 40% ఈరోజు రాయలసీమ నుంచే వస్తుంది సార్. ఒక్క నిమిషం 2 క్వశ్చన్స్ ఉన్నాయి. మీకు రాయలసీమ వాసిగా మీరు గర్వపడుతున్నా అని చెప్పారు. మరి మీ దగ్గర నుంచి ఇప్పుడు హైకోర్టు వెళ్ళిపోతుందిగా, బాధపడతలేరు సార్? ఒకటి, హైకోర్టు వెళ్ళిపోతుందని ఎక్కడా చెప్పలేదు సార్. గత 2-3 రోజుల కిందటనే గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారు కావచ్చు, మా ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి మంత్రివర్యులు టీజీ భరత్ గారు కూడా స్పష్టంగా చెప్పారు, కర్నూలు జిల్లాలో హైకోర్టు బెంచ్ త్వరలో రాబోతుంది. ఖచ్చితంగా లా ప్రకారం ఎనీథింగ్, ఏదైనా అలిగేషన్స్ ఉన్నా, లిటిగేషన్స్ ఉన్నా ఖచ్చితంగా వాటిని అధిగమించి కర్నూలులో హైకోర్టు బెంచ్ తీసుకోబోతున్నారు సార్. అది నిజంగా హర్షిస్తున్నాం. చెప్తారు మీరు. దాంతోపాటు ఇందాక మీరు చెప్పారు ఇన్ని పరిశ్రమలు రాబోతున్నాయి, ఇంత అద్భుతంగా జరుగుతుందని చెప్తున్నారు. కరెక్టే, బాగుంది. మరి ఈజ్ ఆఫ్ డూయింగ్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉన్న ఏపీ 8th ప్లేస్కి ఎందుకు వెళ్ళింది సార్? దాంతోపాటు ఒక్క నిమిషం, ఇంకో పాటు దాంతోపాటు ఇంకా ఇందాక మిమ్మల్ని ఫస్ట్ నేను అడిగిన క్వశ్చన్ మీరు ఆన్సర్ చెప్పలేదు. ఫస్ట్ నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్ ఏంటంటే, రాష్ట్రం 23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్తుంది, కేంద్రం పార్లమెంట్ సాక్షిగా 6 లక్షల కోట్ల పెట్టుబడులే వచ్చాయని చెప్తుంది. రాష్ట్రం దాదాపు 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు, కేంద్రం ఏమో కేవలం 22,000 మాత్రం ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారని చెప్తున్నారు. మరి ఏంటి దీనిలో ఈ లెక్కకి ఇంత తేడా ఏంటి? ఇది చెప్పాలి మీరు సార్. ఒకటి, ఆంధ్రప్రదేశ్ మీరు అడిగిన దానికి స్పష్టంగా చెప్తాను సార్. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో MOU ద్వారా 23 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్లు జరిగి 20 లక్షల ఉద్యోగాలు వస్తాయని మనం ఆశాభావాన్ని వ్యక్తం చేస్తే, అందులో దాదాపు 11 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి సార్. 10 లక్షల మందికి జాబ్లు ఇస్తున్నారని చెప్పారు సార్. ఇంకొకటి, ఇందాక మల్లాది విష్ణు గారు ఒక మాట మాట్లాడారు. సో అందులో భాగంగా నేను ఒకటి చెప్తున్నాను సార్. ఈరోజు నిజంగా రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి కియా పరిశ్రమలను కూడా వెనక్కి పంపించే ప్రయత్నం గత వైఎస్ఆర్సీపీ నాయకులు చేశారు సార్. పేర్లతో నేను స్పష్టంగా చెప్పలేను కానీ, ఎందుకంటే ఈరోజు గౌరవ ఎమ్మెల్యేలకు, మాజీ వాళ్ళకైనా, మాజీ ఎంపీలకైనా మేము గౌరవిస్తాం. ఈరోజు మేము ఒకటే స్పష్టంగా చెప్తున్నాం సార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవన్న గారు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు సార్. అందులో భాగంగానే కేవలం ఈ 2 సంవత్సరాల్లోనే సార్ అమరావతి రాజధాని కోసం 15,000 కోట్లు కేటాయించారు సార్. ఇప్పటి వరకు మొత్తంగా చూస్తే అమరావతి రాజధానికి 40,000 కోట్ల కేటాయింపు చేశారు. త్వరలోనే 2028 మేధావులందరూ గమనించాలి సార్, భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రమే లేదు సార్. కాకపోతే మిగతా రాష్ట్రాల కంటే కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే నరేంద్ర మోదీ గారికి చాలా ఇష్టం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల గుండెల్లో మోదీ గారు ఉన్నారు సార్. అందుకే మోదీ గారి గుండెల్లో ఆంధ్రప్రదేశ్ సార్. ఒక్క నిమిషం సార్. విశాఖ స్టీల్ ప్లాంట్ కు ఎక్కడైతే ప్రైవేటీకరణ జరుగుతుందని చెప్పేసి గతంలో చాలా వైఎస్ఆర్సీపీ హయాంలో ఏకంగా ప్రైవేటైజేషన్ చేశారని చెప్పారు. విశాఖ రైల్వే జోన్ పోలవరం ప్రాజెక్టు 2027లో పూర్తి చేసి తీరుతామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి
చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా పేర్కొన్నారు సార్. ఎన్డీఏ కూటమి అభివృద్ధి కోసం టీడీపీ, బీజేపీ, జనసేన చిత్తశుద్ధిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేస్తున్నారు సార్. పేపర్లకు మాత్రం పనికొచ్చారు కాబట్టి రాష్ట్రంలో జనాలు తిరుగుబడుతున్నారు. సార్ వైఎస్ఆర్సీపీ నాయకులు మిమ్మల్ని గెలిపించినటువంటి ప్రజల కోసం మీరు అసెంబ్లీకి వెళ్ళండి సార్. 11 మంది గౌరవ ప్రజల కోసము, మిమ్మల్ని గెలిపించినటువంటి ప్రజల కోసం, ప్రజా సమస్యల కోసం, అక్కడ ఉన్నటువంటి విషయాల కోసం ప్రజల కోసం సార్. అభివృద్ధి మోహన్ రెడ్డి గారు ఒక్క క్వశ్చన్ సార్. ఇందాక మీరు జగనన్న పరిపాలన గురించి మాట్లాడారు సార్, సంతోషము. మీరు ఆ పార్టీకి సంబంధించిన నాయకులు కాబట్టి మీ అధినేత గారు మెప్పు పొందాల్సిందే. సో నేను ఒకటే స్పష్టంగా చెప్తున్నాను సార్, మీరు సచివాలయాల గురించి మాట్లాడారు. సచివాలయాలు కట్టించడానికి నిధులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం కాదా? స్పష్టంగా ఒకటి చెప్పాలి. ఒక నిమిషం సార్, ఒక నిమిషం సార్, ఒక నిమిషం ఇంకా క్వశ్చన్ ఉంది సార్, ఇంకో క్వశ్చన్ సార్. క్వశ్చన్ ఒక్క నిమిషం సార్. మోహన్ రెడ్డి గారు క్వశ్చన్ వినండి. క్వశ్చన్ చాలా చెప్పినారులే సార్, మీరు వినండి సార్, వినాలి. మీరు వింటే చెప్తారు సమాధానం. సచివాలయాలకు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం, నిధులు ఇచ్చింది. అదేవిధంగా మీరు జగనన్న కాలనీ గురించి మాట్లాడారు. జగనన్న కాలనీలో ఏ విధంగా కబ్జాలు జరిగాయి, ఏ విధంగా అవినీతి జరిగిందో అది కూడా చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు ఓటుకు నోటు కేసులో దొరికినారు కాబట్టి ఆ కేసులో ఇబ్బంది పెడతారని ఆయన మిమ్మల్ని అడగడు. మీరు ఆంధ్రప్రదేశ్ కు ఒక్క పైసా కూడా డబ్బులు ఇవ్వరు. ఆంధ్రప్రదేశ్ కు బ్రహ్మాండంగా ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి తిరుపతిలో చేసినటువంటి వ్యక్తులు ఆంధ్రప్రదేశ్ కు గుండు సున్నా చుట్టి పెట్టారు. ఆంధ్రప్రదేశ్ మీరేం చేస్తున్నారు? మీరు ఏమి చేసిన సందర్భాలు లేవు కాబట్టి ఈ రోజు తలెత్తుకొని తిరిగే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో కూటమి నాయకులు లేరు. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండమైనటువంటి పాలన అందిస్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా జనం తండోపతండాలుగా వచ్చి నీరాజనాలు పలుకుతున్నారు. మీరు పోతే, మీ ముఖ్యమంత్రులు పోతే, ఈగలు కూడా వాడంలో జనాలు పోతే మీరు మాట్లాడుకుంటే ఆంధ్రప్రదేశ్ లో చేసినటువంటి ఏదైనా సంక్షేమ కార్యక్రమాలు మాట్లాడారు. 17 మెడికల్ కాలేజీలు తెస్తే సిగ్గు లేకుండా ఒక్కటి పూర్తి చేయలేక లక్ష కోట్ల వాటిని ప్రైవేట్ మనోహర్ గారు, మీరు మోహన్ రెడ్డి గారు, కేంద్ర ప్రభుత్వం యొక్క నినాదము ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్, ప్రతి జిల్లాకు ఒక హాస్పిటల్, వీటికి నిధులు ఇచ్చింది కూడా కేంద్ర ప్రభుత్వమే. మీరు ఎంత దారుణంగా ఉన్నారంటే నాడు నేడుకి ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా మల్లికార్జున గారు ఒక్క నిమిషం ఆగండి. రామ్మోహన్ గారు సార్ ఫైనల్గా మీరు కంక్లూడ్ చేయండి సార్. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఇందాక మనం రేజ్ చేసాం. ఈ 20 లక్షల ఉద్యోగాల్లో ప్రైవేట్ కలుపుకోనా, ప్రైవేట్ కాకుండా గవర్నమెంట్ వాళ్ళు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. మేనిఫెస్టోలో ఏం చెప్పారు అసలు? గవర్నమెంట్ కాకుండా అన్ని కలిపేసి వినండి మోహన్ రెడ్డి గారు, 20 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు ఇంక 20 ఏళ్ళైనా రావు అంటున్నాను. మెల్లమెల్లగా ఏఐ వచ్చిన తర్వాత మెల్లమెల్ల ఉద్యోగాల సంఖ్య తగ్గుతుంది, పెరగలేదు అంటారు. కానీ ఎప్పుడు ఇస్తలేరా అని అది ఇవ్వడం అసాధ్యం అని చెప్పిన నాడే అలవిగాని హామీలు ఇచ్చినారని చెప్పిన అన్నాడు. ఇవాళ కూడా ఏమంటున్నానంటే ఈ 6 లక్షల ఉద్యోగాలు తప్పు మాట అంటున్నాను. 6 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు, ప్రైవేట్ రంగంలో కూడా కలుపుకొని అంటున్నాను. అందుకని కొంచెం మోడీ గారి మీద సెటర్ వేశాను. ఏమంటే పకోడీ అమ్ముకునేవాడు ఉద్యోగం అంటే ఉద్యోగమే, కానీ మీరు ఏదైతే సాఫ్ట్వేర్ రంగాన్ని బాగా డెవలప్ చేస్తున్నారు, వాళ్ళు ఆంధ్రప్రదేశ్ గూగుల్ హబ్ వచ్చింది అంటున్నారు. అక్కడ ఎన్ని ఉద్యోగాలు మొదలే కాలే కదా, ఇంకా 6 లక్షల ఉద్యోగాలు ఎక్కడి నుంచి వచ్చినట్టు అది అబద్ధం అంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఆ వివాదం నేను పోతున్నాయంటే మీరు వేసింది కూడా పోయినాయి మాట వస్తుంది. ఇప్పుడు రకరకాలుగా పోయే పరిస్థితి లేదు. వాళ్ళు అంటారు అమర్ రాజా కంపెనీ వేరే వాళ్ళతో టైప్ అయినప్పుడు హైదరాబాద్ లో పెడితే బాగుంటుంది కల్పించలేమో, అది కాదు. ప్రైవేట్ ఉద్యోగాలు కలుపుకొని ఇస్తామన్నారు, అది కూడా సాధ్యం కాదని నేను అంటున్నాను. 11,72,000 ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1,72,000 ఉద్యోగాలు తొలగించేసారు. వీళ్ళు ఎప్పుడు ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ లో మేలు చేస్తారు. వీళ్ళ జీవితంలో ఆంధ్రప్రదేశ్ కు మేలు చేసే పరిస్థితి లేదు. బీజేపీ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ నుండి ఒక్క సీటు ఒక్క రాదు. విషయము. 2% ఓట్లు ఉన్నటువంటి వీళ్ళు ఎవరి మీద ఒకరి మీద ఆధారపడి బతకాలి కాబట్టి వీళ్ళు వాళ్ళకు ఒత్తాసు పలుకుతారు తప్ప వీళ్ళు ఆంధ్రప్రదేశ్ లో సార్, అమర్ రాజా మేలు కంపెనీ చేసిన తరిమేసింది సందర్భాలే మీరు లేవు. కదా. ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీ హయాంలోనే అమర్ రాజా కంపెనీ ఆంధ్రప్రదేశ్ నుంచి వీళ్ళు తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ వెళ్ళడం ప్రత్యేక జరిగింది. హోదా పక్కన అది పెడితే ఒప్పుకోండి మీరు. కనీసం సార్, ఒకటి పిల్లలు రామ్మోహన్ గారు ఇందాక వీళ్ళు స్పష్టంగా ఒకటి అడిగారు సార్. తమిళనాడు రాజ్యాంగం సార్, ఒకటి సమానమైనటువంటి నిధులు ఇచ్చి సార్, ఒకటి వినాలి సార్, వినాలి. మోహన్ రెడ్డి రాజధానికి బ్రహ్మాండంగా మేము సొంత ఇలా అందరూ నిధులతో మాట్లాడడం డెవలప్ వల్ల మాకేం చేసుకుంటామని ఉపయోగం చెప్పిన ఉండదు. వీళ్ళు 2 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి 29 మీరు గ్రామాలకి రాజధాని frustration తో కట్టుకున్నటువంటి మాట్లాడితే వీళ్ళు కష్టం సార్. 50,000 మంది మాట్లాడాలి. మనుషులు ఉన్నటువంటి చోటనే 2 లక్షల కోట్లు పెట్టి రాజధాని కట్టుకుంటున్నారు. సార్, ఒక విషయం సార్, శేఖర్ గారు, మీ వాయిస్ వినిపించట్లేదు సార్, నాకు. ఒకటి శేఖర్ రెడ్డి గారు, మీ సార్, వాయిస్ ఒకటి వినపడట్లేదు. సార్, ఇందాక రామ్మోహన్ గారు స్పష్టంగా ఒకటి చెప్పారు సార్, ఎకనామిక్ టర్మ్స్ గురించి. అన్న 6 లక్షల ఉద్యోగాలు ఏదైతే అడుగుతారో మీరు, ఎంఎస్ఎంఈలు 2,48,000 ఉద్యోగాలు వచ్చాయి. ఎంఎస్ఎంఈల ద్వారా 2 లక్షల ఎవరు మేము చేసిన ఉద్యోగాలు మేము ఇప్పించిన ఉద్యోగాలు కూడా మీరు నిలబెట్టకుండా తీసేస్తున్నారు. మీరు ఉద్యోగాలు వచ్చిన పేపర్లో రాసుకొని చెప్తే మేము కూడా చెప్పొచ్చు. మళ్ళా మేము మళ్ళా కొన్ని తెచ్చినాము, కొన్ని తెచ్చాము. మేము తెచ్చినటువంటివన్నీ మీరు తెచ్చుకున్నారు. ఒక్క సెకండ్. ఆంధ్రప్రదేశ్ లో సార్, ఉన్న ఉద్యోగాలు సార్, తీసేసారు తప్ప సార్, మోహన్ రెడ్డి గారు ఉద్యోగాలు ఇచ్చిన సందర్భం లేదు. 1,70,000 ఉద్యోగాలు మీరు వచ్చిన తర్వాత తొలగించినారు. అన్న ఒక్క నిమిషం. శేఖర్ గారు, మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం. ఇందాక పెద్దలు మాట్లాడారు, రామ్మోహన్ గారు నిజంగా చాలా స్పష్టంగా చెప్పారు. యాజ్ ఏ విద్యార్థి నాయకులుగా కావచ్చు, బీజేపీ యువ నాయకులుగా ఎకనామిక్ టర్మ్ భాషలో మాట్లాడుకుంటే సార్, మనం ఎకనామిక్లో రెవెన్యూ డెఫిసిట్ కానీ, ఫిజికల్ డెఫిసిట్ కానీ, అదేవిధంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కానీ, రెవెన్యూ ఎక్స్పెండిచర్ కావచ్చు, రెవెన్యూ రిసిప్ట్స్, ఇవన్నిటితో ఎకనామిక్ డెవలప్మెంట్ జరుగుతుంది సార్. మనకందరికి తెలుసు రెవెన్యూ డెఫిసిట్ అంటే ఆటోమేటిక్గా రెవెన్యూ ఇన్కమ్ తక్కువ ఉండి రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంటే రెవెన్యూ డెఫిసిట్ వస్తుంది సార్. అదేవిధంగా ఫిజికల్ డెఫిసిట్ టోటల్ ఎక్స్పెండిచర్స్ ఎక్కువ ఉంటే టోటల్ ఇన్కమ్ తక్కువ ఉంటే ఫిజికల్ డెఫిసిట్ వస్తుంది సార్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్పష్టంగా ఎందుకు చెప్పారంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ 2019 నుంచి 2024 మధ్యలో గ్రోత్ రేట్ అనేది ఎందుకు తగ్గిందంటే 2 సంవత్సరాల ముందుగానే నిధులు అనేటివి ముందుగానే వాడుకోవడం, అప్పులు పెరిగిపోవడం, కేవలం సంక్షేమం మీదనే జరగడం, అభివృద్ధి జరగకపోవడం అని చెప్పారు సార్. ఇందాక అప్పుల గురించి మాట్లాడడం జరిగింది రామ్మోహన్ గారు కావచ్చు ఎవరైనా. 2024 వరకు కేంద్రం కాదు సార్, నీతి ఆయోగ్ ఒక నివేదికలో పేర్కొనిస్తుంది 2023 నుంచి 24 మధ్యన రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా అప్పులు పెరిగాయి. అవి ఎంతవరకు వచ్చాయంటే 9.74 లక్షల కోట్లు, అంటే దాదాపు 9 లక్షల కోట్లకు పైగా అప్పులు పెరిగాయని చెప్పి సాక్షాత్ నీతి ఆయోగే పేర్కొనింది సార్. ఇక్కడ ఇంకొకటి స్పష్టంగా చెప్తున్నాను సార్, ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా ప్రోగ్రెస్ రిపోర్ట్ చెప్పారు సార్. 2019 నుంచి 2020 మధ్యన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ దాదాపు 17,000 కోట్లకు పైగా పెరిగింది. 2023 నుంచి 2024 మధ్యన 24,000 కోట్లకు పైగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెరిగిందని చెప్పారు. ముఖ్యంగా సార్ ఒకటి సార్, 24 నుంచి 25 మధ్యన 21,000 కోట్లకు పైగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేశారు. ప్రస్తుతం 2025 నుంచి 26 మధ్యన 32,000 క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేశాం.